అప్పుడు కర్ణుడు ఘటోత్కచుడిని చంపిన ఉత్సాహంలో బ్రహ్మాండమైన తేజస్సుతో ఆయన తండ్రి సూర్యనారాయణుని తేజస్సుతో వెలుగొందిపోతున్నాడు అక్కడ. ఆ కర్ణుడిని చూసేసరికి అర్జునుడు కూడా భయం వేసిందండి. జీవితంలో భయాలు ఎలా ఉంటాయి. అర్జునుడు అనగానే భయం లేదు అని ఆయన భయపడ్డాడు. భారతంలో స్పష్టంగా ఉంది. ఒక్కసారి ఇలా చూసి మాధవ మన రథమును వెనుక కుమరల నిమ్ము అన్నాడు. ఇంత తేజస్సుతో వెలుగొందుతున్న కర్ణుడిని ఇప్పుడు చంపడం కష్టమేమో అని అనకుండా వీరుడు అలా అంటే కష్టం కదా. అప్పటికి ఈయనకు అనుకూలంగా ఒక వార్త తెలిసింది. ఏమంటే కర్ణుడి చేతిలో ధర్మరాజు ఓడిపోయి బాధపడుతున్నాడు, శిబిరంలో ఉన్నాడు, పారిపోయాడు. మా అన్నగారి యొక్క జీవితం నాకు చాలా ప్రధానం, అందుకని వెనక్కి అన్నగారి జీవితం ఎంత ప్రధానమో కర్ణుడు తేజస్సుకు తట్టుకోలేకపోవడం కూడా అంతే ప్రధానం విషయం. వాస్తవం మనకేమి ఇక్కడ మనం అర్జున ఫ్యాన్స్ కాదు, కర్ణ ఫ్యాన్స్ కాదు, ధర్మానికి ఒక్కడికే నేను ఫ్యాన్. ఏం జరిగిందో అది చెప్పడం అంతే.